నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. అండ్ కమింగ్ టు మీ క్యారెక్టరైజేషన్స్ చూస్ చేసుకుంటే డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు దాకా ఎన్నైతే చూసుకున్నారో మీరు, షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, లైక్ వెబ్ సిరీస్ కావచ్చు, లేదంటే మీరు చేసినటువంటి హీరో రోల్స్ కావచ్చు, లేదంటే సపోర్టింగ్ కావచ్చు, ఏది కూడా అందులోనే అదే చేశాడు కదా, ఇందులోనే అదే చేశాడు అన్న టోన్ ఎక్కడ ఎవరి దగ్గర నుంచి అయితే వినిపించలేదు. హౌ యూ చూజ్ యాక్చువల్లీ ఒక డైరెక్టర్ మీ దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పే కదా మీ పోర్షన్ ఎంతో, చాలా వరకు అందరూ అలాగే చెప్తారు, పూర్తి కథ చెప్పి మీది ఇది అనేది ఎవరు చెప్పరు. నేను ఈరోజు చేసేవాడి చెప్తుంటారు, డీటెయిలింగ్స్ ఎక్కువ ఉంటాయి, స్క్రిప్ట్ కూడా ఇచ్చేస్తారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం నాకు తెలియకుండా సబ్ కాన్షియస్ ఫిక్స్ అయిపోద్ది. మీరు నాకు చెప్పారు అనుకోండి, ఆ రోల్కి కొన్ని ట్రైట్స్ ఫిక్స్ అయిపోద్ది సబ్ కాన్షియస్. అది ఫిక్స్ అయ్యి తెలియకుండా ఒక చిన్న లుక్ అండ్ ఫీల్ కూడా అలా వస్తుంటుంది. లక్కీలీ చేసినవన్నిటిలో కూడా కాన్షియస్గా చూస్ చేయడానికి ట్రై చేస్తాం. వచ్చిన వాటిలో మనం సరిపోతాం లేదో చూసుకుంటాం. అయిన తర్వాత లక్కీలీ లుక్ అండ్ ఫీల్ కూడా సెట్ అవుద్ది. సెట్ అయిన తర్వాత ఆ డైలాగ్ బీట్ ఏది ఉంటుంది కదా, ఒక 2-3 సార్లు చూసుకున్నప్పుడు మన బాడీకి తగ్గట్టుగా అది సెట్ అవుద్ది. సెట్ అయిన ప్రాసెస్లో ఒకటి డిఫరెంట్గా జనరేట్ అవుతున్నాయి లక్కీలీ. సో ఇప్పుడు కూడా ఐ ఫీల్ వెరీ హ్యాపీ దట్ జనరల్గా అందుకని నాకు మోస్ట్లీ గుర్తుపట్టరు. నేను చూపిస్తా ఇది మీరా అంటారు. లిటరల్లీ ఐ థింక్ హిట్ 3 అప్పుడు అనుకుంటా. ఇంకా చబ్బీగా ఉన్నారు కదా అప్పుడు, కొంచెం చబ్బీగానే మోస్ట్లీ ఇలాగ ఉంటా. బట్ స్క్రీన్కి లిటిల్ బౌన్స్ ఉంటుంది. రవి కదా క్యారెక్టర్, రవి 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 అని నాకు తెలిసి హిట్ 3 కూడా యూ గాట్ ఎ హ్యూజ్ రెస్పాన్స్ యాక్చువల్లీ. అప్పుడు కూడా ఎవరు చాలా మంది మిమ్మల్ని అసలు తెలుగు అతను కాదనుకున్నారు. దట్ అనుకున్నారు. అండ్ డైరెక్టర్ గారి పర్స్పెక్టివ్ కూడా, మన శైలేష్ గారు కూడా నార్త్ ఇండియన్ లాగా ఉండాలి, తెలుగు తెలిసి ఉండాలి అన్నట్టు అనుకుని బ్రో రిఫరెన్స్ నుంచే తీసుకున్నారు సినిమా. సూపర్. సో చాలా మంది సెట్ లో కూడా నేను తెలుగు కాదనుకున్నారు. చూసిన వాళ్ళు కూడా నేను దట్టు ప్రమోషన్ గెడ్డంతో వెళ్ళా, నేనని ఎవడికి తెలియదు. మళ్ళీ నిజంగా మిమ్మల్ని గుర్తుపట్టడం చాలా కష్టం తెలుసా. లాస్ట్ ఫ్యూ ఇంటర్వ్యూస్ అనుకుంటా, ఇంకొంచెం గడ్డం ఒత్తుగా ఉంది. అది 10 days బ్యాక్ అదే మా పవన్ తోటి అండ్ దర్శన్ తోటి చేసిన ఇంటర్వ్యూస్ ఇవన్నీ 10 days గ్యాప్ లో. అదే 10 days కి ఇప్పటికి చాలా మార్పు ఉంది మళ్ళీ మీ దగ్గరికి. మళ్ళీ ట్రిమ్ చేసి లైట్ ని బట్టి, చేసే హెయిర్ స్టైల్ ని బట్టి, వేసే డ్రెస్ని బట్టి మారిపోతుంటుంది. ఐ ఫీల్ ఇట్స్ వెరీ ఫార్చునేట్. మీకు నిజంగా తెలుసా, మిమ్మల్ని మేము చాలా గుర్తుపట్టడం చాలా కష్టం. చాలా తొందరగా మారిపోయి ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోగలరు మీరు. మీ అంటే ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా బాగుంది యాక్చువల్గా. నేను అది హ్యాపెనింగ్, పాజిటివ్లీ హ్యాపెనింగ్ అవుతుంది అనుకో. ఇంకోటి ఏంటంటే ఎంత గ్యాప్ వచ్చినా మళ్ళీ ఇప్పుడు యూకే ప్రాజెక్ట్ భాష భరత్ నేను ఒకటి సినిమా చేస్తున్నా, రేపు నుంచి షూట్ ఉంది. ఓకే, ఇట్స్ బీన్ తెలియకుండా ఒక 6 months గ్యాప్ వచ్చింది. యూకేలో షూట్ చేసింది, మళ్ళీ అందరు డేట్స్ అలైన్ చేయడానికి టైం పట్టింది. ఇప్పుడు ఆ లుక్ ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. అది బ్లెస్సింగ్ అని నమ్ముతున్నా. అండ్ ఆ గ్యాప్ నేను చేసిన ఎక్స్పీరియన్స్ జమానా కూడా ఇట్ హ్యాస్ సో మెనీ పేజెస్ ఆఫ్ షూట్. మొన్న కూడా చిన్న ప్యాచ్ వర్క్ చేస్తాం, కానీ సినిమాలో చూసినప్పుడు తేడా కనిపించదు. అదే అది అందరికీ దొరకదు యాక్చువల్లీ. తేడా కనిపించకుండా ఉండడం కోసం చాలా కష్టపడుతుంది. కాన్షియస్గా నేను చేసిన నా బాడీ వెయిట్, బాడీ టోన్ ఒకటి సిమిలర్గా మెయింటైన్ చేస్తుంటాను, సిమిలర్ వెయిట్ మెయింటైన్ చేస్తుంటాను, సో దట్ హెయిర్ అండ్ కాస్ట్యూమ్తో లుక్ సెట్ అయిపోతుంది. ఓకే, ఫిజికల్గా మిమ్మల్ని లాగా ఫిట్గా ఉంచుకోవడానికి వాట్ యూ డూ మా ఆడియన్స్కి చెప్పండి. డూ ఎనీ ఎక్సర్సైజెస్, ఫిట్నెస్, ఎంత ఫిట్నెస్ ఫ్రీక్ మీరు, ఏంటి డైట్లు ఇవన్నీ పాటిస్తుంటారు. వాట్ యూ థింక్ అబౌట్ ఇప్పుడు రైట్ నో అందరూ కూడా ఫిట్నెస్ గోల్స్ జనవరి వచ్చిందంటే స్టార్ట్ అయిపోతాయి అందరికీ. అది ఫిబ్రవరి దాకా కూడా కంటిన్యూ అవ్వదు అనమాట. సో జనవరి ఫస్ట్ వీక్ వరకు చాలా అత్యుత్సాహంగా ఉంటారు, తర్వాత ఎన్ని మంత్ అయ్యేది కదా కాదని ఫీల్ అవుతుంటారు. సో హౌ యూ మెయింటైన్ ఆల్ దీస్ థింగ్స్? యాక్టర్స్కి లైఫ్ స్టైల్ ఈజ్ ఇంక్లూడెడ్, అది బ్లెస్సింగ్. యాక్టర్స్కి అనేది, యాక్టర్స్ కావచ్చు, డైనమిక్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళందరికీ లైఫ్ స్టైల్ చిన్న పార్ట్ ఆఫ్ దేర్ జాబ్. అది అలా కుదురుద్ది. అండ్ నా పరంగా డైట్ అండ్ ఫిట్నెస్ అంటే, ఫిట్నెస్ వరకు నేను అభినవ్ పార్కౌట్ చేస్తుంటా. పార్కౌట్ అండ్ జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేసేవాడిని. మన డిసెంబర్ దాకా కంటిన్యూస్గా వెళ్ళేవాడిని. నాకు షూట్ లేనప్పుడు ఐ డెఫినెట్లీ గో. అండ్ ఈ జనవరి నుంచి షిఫ్ట్ చేసి జిమ్కి వెళ్ళా. జిమ్ ఆల్వేస్ ఐ ఫీల్ లైక్ ఏ పెయిడ్ పనిష్మెంట్. డబ్బులు ఇచ్చి వెయిట్లు మోస్తున్నట్టు ఉంటుంది. మొన్న ఏదో సినిమాలో కూడా ఒక డైలాగ్ ఉంది, అరే జిమ్ జాయిన్ అదంటే డబ్బులు ఇచ్చి ఆల్ వస్తువులు నేను ఎందుకు మోయాలి అన్నట్టు. సో పార్కౌర్ జిమ్నాస్టిక్స్ చూసుకున్నప్పుడు ఏంటంటే ఇట్స్ లైక్ ఇంజరీ ప్రోన్ జాబ్, అది యాక్టివిటీ. ఎప్పుడు మీకు ఎంత స్కిల్ వచ్చినా కాన్షియస్గా మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. అండ్ కెలెస్థానిక్స్ ఒకటి చేస్తుంటారు. అండ్ ఫుడ్ వరకు చూసుకున్నప్పుడు అంత క్యాలిక్యులేషన్స్ ఏమి ఉండవు, అన్నీ తినేస్తుంటాయి. బజ్జీలు తింటా, స్వీట్స్ తింటా, అన్నీ తింటా, బట్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ.
ఎవ్రీడే నేను ఆఫ్టర్ లంచ్ స్వీట్ తింటా, మ్మ్. అన్నీ తింటా, ఇది కాదు అది కాదని కాదు. మంచిగా వేడి వేడిగా నూనె వేసినట్టు మిరపకాయ బజ్జీలు, సల్లపునుకులు. బట్ క్వాంటిటీ లిమిట్ ఉంటుంది. అండ్ మోస్ట్లీ టేస్ట్ బడ్స్ అంత ఏమి క్రేవ్ అవ్వవు. జస్ట్ ఏదైనా క్రేవింగ్ ఉంటే చిన్న టేస్ట్ చేసి వదిలేస్తా తప్ప దాన్ని క్వాంటిటీ పెంచను. మీకు కుక్ చేయడం వచ్చా? యా చేస్తాను, బట్ ఎలా ఉంటుందో అది చేసిన తర్వాత తెలుస్తుంది. బాగా కుక్ చేసింది ఏంటి? తిని బాధపడ్డ వాళ్ళు ఎవరండి, లేదంటే హ్యాపీ ఫీల్ అయిన వాళ్ళు ఎవరు? అంత కుకింగ్ ఏం రైస్ పెట్టేవాడిని మోచు. Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.